తెలుగు రాష్ట్రాల ప్రజలకు లక్ష ఒత్తుల నోము గురించి తెలుసు. కానీ 1,00,000 ఎకరాల నోము గురించి ఎవరికీ తెలియదు. ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సరికొత్త నోమును తెరపైకి తెచ్చారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను భయపెట్టి బెదిరించి 53,000కు పైగా ఎకరాలను అమరావతి ముసుగులో గుంజుకున్నారు. రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని మేధావులు అప్పట్లోనే మండిపడ్డారు. ఇప్పుడు విభజిత ఏపీకి రెండోసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు మరో 44,000 ఎకరాలకు పైగా భూములను బలవంతంగా సేకరించడానికి సిద్ధమవుతున్నారు. అంటే మొత్తం మీద అమరావతి ఖాతాలో 1,00,000 ఎకరాలతో రియల్ దందాకు చంద్రబాబు కొత్తగా స్కెచ్ గీశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడికి చాలా దాహంగా ఉంది. ఓ పట్టాన ఆయన దాహం తీరడం లేదు. ఆయన్ను కదిపితే నా దాహం తీరనిది అని పాడేస్తున్నారు. కాకపోతే ఆయన దాహం అంతా భూమే. ఎన్ని వేల ఎకరాలను గుంజుకున్నా ఆయనకు దాహం తీరడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఏపీకి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు రైతులను భయపెట్టి అమరావతికి భూములు గుంజుకున్నారు. భూములు ఇవ్వడానికి సుముఖంగా లేని వారి పంట పొలాలు తగలబెట్టించిన ఘన చరిత్ర చంద్రబాబు సొంతం. సరే, అలా రైతుల కన్నీటి సాక్షిగా అప్పట్లో ఆయన సేకరించింది అక్షరాల 53,749 ఎకరాలు. ఈ భూమంతా కూడా బంగారమే. ఏటా 3 పంటలు పండే భూమి ఇది. ఇలాంటి భూమిని కేవలం తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కోసం అమరావతి పేరిట గుంజుకున్నారు చంద్రబాబు. అలా గుంజుకున్న భూమిలో తన 5 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. అసెంబ్లీ, సచివాలయాల కార్యకలాపాల కోసం తాత్కాలిక భవనాలనే నిర్మించారు. వేల ఎకరాలను ఖాళీగా ఉంచారు. భూములు లాక్కున్న రైతులు మొత్తుకుంటోన్నా నాడు చంద్రబాబు పట్టించుకోలేదు. 10 నెలల క్రితం చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం అయ్యారు. గతంలో తాను గుంజుకుని ఖాళీగా పెట్టిన వేలాది ఎకరాలు అలానే ఉండగా చంద్రబాబు కొత్తగా మరో భూసేకరణకు నడుం బిగించేశారు. ఈసారి 44,676 ఎకరాలను ఎలాగైనా సరే సేకరించి తీరాల్సిందేనని చంద్రబాబు పంతంగా ఉన్నారు. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో కొత్తగా భూసేకరణ చేపట్టేందుకు భూములను గుర్తించేశారు కూడా. ఘోరమేంటంటే ఇప్పుడు సేకరించాలని అనుకుంటోన్న భూములు కూడా ఏటా 3 పంటలు పండే బంగారు భూములే. తుళ్లూరు మండలంలోని హరిచంద్రాపురం, వడ్లమాను, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మోతడక, తాడికొండ మండలంలోని నిడుముక్కల, తాడికొండ, కంతేరు, మంగళగిరి మండలంలోని కాజా గ్రామాల పరిధిలో ఈ మొత్తం 44,676 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ గ్రామాల్లో ఉన్న మొత్తం భూములను తీసేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మళ్లీ కొత్త డ్రామాకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. టీడీపీ నేతల చేత ముందుగా భూములు ఇప్పించి రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చారని చూపించి మిగిలిన వాళ్ల దగ్గర భూములు తీసుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసింది. ఈసారి ఈ భూములను అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్టేడియం, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ల పేరుతో అమరావతి ఫేజ్ 2 పేరు చెప్పి తీసేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిని గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 8,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్లాన్ చేసింది. విచిత్రం ఏంటంటే ముంబై మెట్రోపాలిటన్ సిటీ పరిధి 6,300 చదరపు కిలోమీటర్ల, ఢిల్లీ నగర పరిధి 1,300 చదరపు కిలోమీటర్లు కాగా చెన్నై కార్పొరేషన్ పరిధి కేవలం 426 చదరపు కిలోమీటర్లు మాత్రమే. గతంలో అమరావతి క్యాపిటల్ మాత్రం 8,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్లాన్ చేశారు. ఇప్పుడు అది కూడా సరిపోదట. దాన్ని విస్తరణ పేరుతో భారీ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపుతూ ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అమరావతి పాత ప్లాన్లోనే ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఇవే పేర్లు చెప్పి మరో 44,000కు పైగా ఎకరాల భూమిని లాగేద్దామని చూడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సేకరించిన 53,000 పైచిలుకు ఎకరాల భూమిలో 4,000 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దాని అర్థమేంటి? అవసరాన్ని మించి అదనపు భూమి ఉంది కాబట్టి అమ్ముతున్నారు. ఒక పక్క సేకరించిన భూములు అమ్ముతూ మళ్లీ కొత్తగా 44,676 ఎకరాల భూమిని సేకరించాలనుకోవడం ఏంటి? దీన్ని తుగ్లక్ పాలన అని కాక ఇంకేమంటారు?